వంశం ఏమిటి, వీరి యొక్క వంశం ఏమిటి, వారి గోత్రము, వారి యొక్క తాతగారు ముత్తాతగారు అదే తండ్రి ఎవరు, అలానే వీరిది, ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ తర్వాత కన్యాదానము, కాళ్ళు కడగటము, ఆ తర్వాత సుముహూర్తము. ఇప్పుడు వారి యొక్క తాతగారు ఎవరు, తండ్రి గారు ఎవరు, అదేవిధంగా ముత్తాతగారు ఎవరు, వారి గోత్రం ఏంటి, ఇవన్నీ కూడా చెబుతాను, శ్రద్ధగా వినండి. ఓం చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. సద్యో జాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణో నత్రే చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. సద్యో జాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య సదాశివ శర్మణః పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. సద్యో జాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య ఈశ్వ శర్మణః పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. సద్యో జాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య త్రిభువనాధీశ్వరస్య పురాచిత పాత్మాత్మయుగలస్య శ్రీ విఘ్నేశ్వర నామధేయాయ వరాయ. మరి ఈ యొక్క శివపరివారం అంతా కూడా తెలియజేస్తూ ఉందిగా, అయ్యా మరి మేము సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ఇలా 5 ఋషుల వంశానికి కలిగిన వారము. అదే విధముగా మా గోత్రము పరశివ గోత్రమయ్యా అని చెప్పారు. మరి ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క ముత్తాత గారు ఎవరయ్యా అంటే పరశివ శర్మ. అదే విధముగా తాతగారు సదాశివ శర్మ, తండ్రి గారు పరమేశ్వరుడు. మరి పెళ్లి కుమారుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు త్రిభువనాధీశ్వరుడు లోకరక్షకుడు అయినటువంటి వరసిద్ధి వినాయకుడు. మరి వీరి యొక్క కులగోత్రములు అదే విధముగా వంశమంతా కూడా తెలియజేసుకున్నాం. మరి అమ్మవారి యొక్క గోత్రం ఏమిటి, వారి తండ్రి గారు తాతగారు ముత్తాతగారు ఎవరో చెబుతానండి. చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. కాశ్యప ఆవత్సావనైత్రోత్రయానుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవస్య అజనా త్రికూటాచ శర్మణో నత్రే చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. కాశ్యప ఆవత్సావనైత్రోత్రయానుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవస్య హిమాలయ శర్మణః పౌత్రీ చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. కాశ్యప ఆవత్సావనైత్రోత్రయానుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవస్య మైనాకాచ శర్మణః పుత్రీ చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. కాశ్యప ఆవత్సావనైత్రోత్రయానుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవస్య శ్రీ సిద్ధి శ్రీ బుద్ధి నామ్నీం ఇమాం కన్యాం. మరి అమ్మవార్ల యొక్క గోత్రం ఏమిటయ్యా అంటే కాశ్యప గోత్రము. అదే విధముగా అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు త్రికూటాచల శర్మ. అదే విధముగా తాతగారి పేరు హిమాచల శర్మ, తండ్రి గారి పేరు మైనాకాచల శర్మ. ఈ విధముగా అమ్మవారి యొక్క పేర్లు సిద్ధి బుద్ధి. మరి వీరి యొక్క గోత్రము అదే విధంగా వారి యొక్క తండ్రి గారు తాతగారు ముత్తాతగారు వారందరి పేర్లు కూడా తెలియజేసుకున్నాం. మరి ఇక్కడ కన్యాదానం చేసే ముందుగా మహాసంకల్పము అంటే అసలు ఈ కన్యాదానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి అని చెప్పేసి తెలియజేస్తారు. ఆ యొక్క మహాసంకల్పం అంతా కూడా చెబుతాను వినండి. ఓం అదానంత వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అజింత్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే ద్యుక్తాగ్రక్తమదహంకార బృహద్యప్తేజో వాయువ్యాకాశాద్యారుణేరావృతేస్మిన్ మహత్ బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధార శక్తి శ్రీ పూర్వవరాహ వైష్ణవానంద నాగసేన దక్షకాష్ట దిగ్గజో ప్రతిష్ఠితే అతల వితల సుతల కళాతల సాతల మహాతల పాతాళాక సప్త లోకానాం ఉపరితలే భువస్సువర్మహర్జనస్తపస్సత్యమద్యో దశలోకానాం అధోభాగే. మనం ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశం ఏమిటి, మనం సంచరిస్తున్నటువంటి ఖండం ఏమిటి, ఈ ఖండము ఏ ఏ సముద్రాల మధ్యలో ఉన్నది, ఈ భూభాగం పైన ఎన్ని లోకాలు ఉన్నాయి, కింద ఎన్ని లోకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నారు. మనకి ఎన్ని లోకాలు ఉన్నాయి? 7 14 లోకాలు ఉన్నాయి. భూమి కింద 7 లోకాలు,
భూమి పైన 6 లోకాలు. అక్కడికి ఎన్నైనాయి? భూలోకంతో కలిపి 14 లోకాలు అవుతాయి. కింద 7 లోకాలు, పైన 6 లోకాలు 13, భూలోకం 1 14. భూలోకం కింద ఏముంటాయంటే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు ఉంటాయి. ఈ 7 లోకాలు కింద ఉంటాయి. భూమి పైన ఏముంటాయి? భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహోలోకం, తపోలోకం, జనోలోకం, ఇలా 7 లోకాలు భూలోకంతో కలిపి. మరి ఈ లోకాలన్నిటికీ మధ్యలో ఉన్న భూలోకంలో మనం ఉన్నాం. మరి ఈ భూలోకంలో ఏ సంవత్సరంలో ఉన్నాము, ఏ ఋతువులో ఉన్నాము, ఏ అయనములో ఉన్నాము, ఇవన్నీ కూడా చెప్పాలి. మరి ఈ అయనం అంటే ఏమిటి, ఋతువు అంటే ఏమిటమ్మా అంటే మనకి 62 సంవత్సరాలు. 62 సంవత్సరాలలో కూడా ఈ 62 సంవత్సరాలు పూర్తయ్యాక మళ్ళా మొదటి సంవత్సరం నుంచి తిరుగుతూ ఉంటుంది కాలచక్రము. మరి ఈ 62 సంవత్సరాల మధ్యలో మనం ఎక్కడ ఉన్నాము అంటే క్రోధినామ సంవత్సరము అనే పేరు గల సంవత్సరంలో ఉన్నాము. మరి ఈ సంవత్సరానికి 2 అయనాలు ఉంటాయి, ఉత్తరాయణము, దక్షిణాయనము. మనం ఇప్పుడు ఏ అయనంలో ఉన్నాం? దక్షిణాయనంలో ఉన్నాం. మరి ఒక అయనానికి వచ్చేటప్పటికి 6 నెలలు, ఇంకొక అయనానికి వచ్చేటప్పటికి 6 నెలల 12 నెలల కాలం ఒక సంవత్సరము. మరి సంవత్సరానికి ఎన్ని ఋతువులు ఉంటాయి? 6 ఋతువులు ఉంటాయి. ఈ 6 ఋతువుల్లో మనం ఇప్పుడు ఏ ఋతువులో ఉన్నాం? వర్ష ఋతువులో ఉన్నాము. వర్ష ఋతువులో ఉన్నాము. ఈ వర్ష ఋతువులో ప్రతి ఒక్క ఋతువుకి 2 నెలలు ఉంటాయి. 2 నెలలు వచ్చి ఒక ఋతువు, అలా 6 నెలలు 12 నెలలు. మరి ఒక నెలకి వచ్చి 30 రోజులు ఉంటాయి. శుక్లపక్షము, కృష్ణపక్షము అంటే 2 పక్షములు. పౌర్ణమి వరకు ఒక పక్షము, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఒక పక్షము. పౌర్ణమి వరకు ఉన్న పక్షాన్ని శుక్లపక్షము లేదా శుద్ధ పక్షము అంటాము. మరి రెండవ పక్షాన్ని బహుళ పక్షము లేదా కృష్ణపక్షము అంటాం. మనం ఇప్పుడు శుద్ధ పక్షంలో ఉన్నాం. తిథి ఏమిటి? వాళ్ళ నవమి తిథి. ఒక నెలలో 2 పక్షాలు, ఒక పక్షానికి 15 తిథులు. 15 తిథుల్లో ఇవాళ 9వ తిథి నవమిలో ఉన్నాము. మరి ఒక నెలకి 4 వారాలు. మరి ఒక పక్షానికి 2 వారాలు. ఈ 2 వారాల్లో మనం వారానికి 7 రోజులు. ఇవాళ ఏ వారంలో ఉన్నాం? గురువారంలో ఉన్నాం. భృగువాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏ మంగళ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. మనం ఉన్న ఖండం ఏమిటి? భరతఖండము. అలానే మనం ఉన్నటువంటి సంచరిస్తున్నటువంటి ప్రదేశం ఏమిటి? కృష్ణానది, కావేరీ నది మధ్యలో మనం ఉన్నాం. అదే విజయవాడ అవతల వెళితే కృష్ణానది, గోదావరి మధ్యప్రదేశ్ అని చెప్తాను సంకల్పంలో. కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశే మేరోర్ దక్షిణ దిగ్భాగే, మేరు పర్వతానికి దక్షిణ భాగంలో ఉన్నాం. శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, శ్రీశైలానికి ఈశాన్య భాగంలో ఉన్నాం. అదే మనకి మేదరమెట్ల దగ్గర నుంచి అవతల అయితే శ్రీశైల ఆగ్నేయ ప్రదేశం అది. అలానే అద్దంకి నుంచి అటువైపు అంతా శ్రీశైల ప్రాగ్భాగం. ఇలా మనం ఈశాన్య ప్రదేశంలో ఉన్నాం. శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేరీ మధ్య ప్రదేశే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ. ఇలా ఇవన్నీ కూడా మనం తెలియజేసుకున్న తర్వాత ఈ యొక్క కన్యాదానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటో మీ చేత పలికిస్తాను, చెప్పండి. త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు సకల ఫల అవాప్త్యర్థం మయా సహ దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం తిలైః సూర్యమండల పర్యంతం కృతరాశేర్ సహస్ర అవసానే ఏకైక తిల అపకర్ష క్రమేణ సర్వరాశి అపకర్ష సంమిత కాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం
కరిష్యే. మరి ఇప్పటివరకు మనం చెప్పుకున్న సంకల్పం ఏమిటంటే, ఒక కన్యాదానం కనుక, ఒక కన్యని కనుక దానం చేసినట్లయితే వచ్చే ఫలితం ఏమిటయ్యా అంటే, త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాప్త్ర శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధ, ఇవన్నీ కూడా మహామహా యాగాల పేర్లు. అటువంటి యాగాలు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి యాగాలు ఒక 100 యాగాలు చేస్తే వచ్చే ఫలితం ఒక కన్యాదానం చేస్తే వస్తుంది. అదే విధముగా తిలై సూర్యమండల పర్యంతం, నువ్వులు, తిలలు అంటే నువ్వుల్ని కనుక మనకి సూర్యుడు కనపడనంత వరకు, అంటే మనం ఏ దిక్కుకు వెళ్ళినా సూర్యుడు మనకు కనపడకూడదు, అంత రాశిగా పోసి కింద నుంచి పై వరకు, మళ్ళా పై నుంచి కింద వరకు లెక్క పెడితే ఎన్ని గింజలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు బ్రహ్మలోకాన్ని పొందుతారు. ఎవరు? మన ముందు ఉన్నటువంటి మన తాత ముత్తాతల యొక్క వంశాలు కానీ, అదే విధముగా మన తర్వాత వచ్చే ఒక 10 వంశాల వరకు కూడా ఈ కన్యాదాన ఫలితం వస్తుంది. సహజంగా అందరూ మాకు అమ్మాయి వద్దు అబ్బాయి కావాలంటారు, లేదా అబ్బాయి వద్దు అమ్మాయి కావాలి అంటారు. కానీ అబ్బాయి అమ్మాయి ఇద్దరూ కావాలి. దేనికయ్యా అంటే, మన తరాలు ఉద్ధరింపబడడానికి అమ్మాయి కావాలి, మనం ఉద్ధరింపబడడానికి అబ్బాయి కావాలి. మనం ఉద్ధరించడం అంటే అమ్మాయి వల్ల ఫలితం వస్తుందిగా అంటే, అమ్మాయి వల్ల కన్యాదాన ఫలితం మనం అంత్యేష్టి కాలంలో వస్తుంది. మరి మనం బతికి ఉన్నప్పుడు మనల్ని ఉద్ధరించాలి అన్నా, మనం అంత్యేష్టి కాలంలో బ్రహ్మలోకం వరకు ప్రయాణం సాగించాలి అన్నా, కుమారుడు చేసే దాన ధర్మాలు కానీ అంత్యేష్టి కార్యక్రమాల మీదే ఆధారపడి ఉంటుందిట. ఎవరైతే తల్లిదండ్రులకి కుమారుడు అంత్యేష్టి కాలంలో అంటే చనిపోయిన తరువాత వారికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ, సత్కార్యాలన్నీ కూడా ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా చేస్తారో, గోదానంతో సహా ఎవరైతే చేస్తారో వారి యొక్క వంశం ఒక 7-8 తరాల పాటు కూడా వారి యొక్క వంశం వృద్ధి చెందుతూనే ఉంటుందిట. ఆ ఫలితం వల్ల ఎవరైతే అటువంటి కార్యాలు చేయకుండా వదిలేస్తారో వారి వంశం అందరితో ఆగిపోతుంట, వృద్ధి చెందదు. కాబట్టి మనకి అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలి. మరి అటువంటి కన్యాదానాన్ని ఆ యొక్క మైనాకాళి శర్మ గారు పరమేశ్వరుడు యొక్క కుమారుడైన వరసిద్ధి వినాయకుడు చేస్తూ ఉన్నాడు. మరి దేవతలు మనకు కనపడరు కాబట్టి మనందరము కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క బంధుగణంగా భావన చేసుకొని మనం ఆ యొక్క అమ్మవారిద్దరిని కూడా స్వామివారి కన్యాదానం చేద్దాం. సరేనా? నమః పార్వతీపతయే హర హర మహాదేవ. కన్యాదాన సమయే లగ్నాష్టకాన్ పఠిత్వా ఓం లక్ష్మీశో భువనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాతుం కరుణానిధి కరుణయా మార్తాండవంశేయో కౌశల్యానిగర్భసంభవ భృతే జన్మన్యసాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననం దేయాదిదం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీ వరసిద్ధి వినాయక ధ్యాన సావధాన వైదేహీ వదనాభిలాషమయుతం కామం సకామం కృతం విఖ్యాతం భువనత్రయే హరధనుర్భగ్నీకృతం లీలయా విశ్వామిత్ర పరాశరాదిమునిభిస్తత్సన్నిధానాంజితం సీతారాఘవయోర్వివాహ సమయే జయాదిదం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీ వరసిద్ధి వినాయక ధ్యాన సావధాన కళ్యాణం గమనీయ కోమలకరైరాద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం స్వరగురోర్విప్రాశిషానుగ్రహం బాహ్వోః కంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే ధ్యేయాదిదం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీ వరసిద్ధి వినాయక ధ్యాన సావధాన తదేవ
బలలగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేంభుయుగం స్మరామి సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. మా దంపతులు ఒక్కొక్క జంట చొప్పున అక్కడికి వస్తే మీ చేతుల మీదుగా కన్యాదాన కార్యక్రమం అంటే ఆడవారి చేతిలో పాల గ్లాస్ ఇచ్చి మగవారి చేతిలో కొబ్బరి బోండం పెట్టి ఆ పాదాల మీద స్వామివారి యొక్క పాదుకల దగ్గరే ఆడవారు ఆ పాలు వేస్తూ ఉంటే మగవారి చేతుల మీదుగా ఆ కన్యాదాన